ప్రతి ఇంట్లో ఆడపిల్లలున్న తల్లిదండ్రికి ఎంత టెన్షన్ ఉంటుంది కదండి. ఎవరికైనా కానీ, ఎంతటి వారికైనా కానీ ఆడపిల్లలుంటే కుంపటి మీద బరువుగా ఉంటుంది. ఎవరికైనా కానీ పెళ్లి చేసి పంపించే వరకు ఏ ఏ ఇది కాకుండా జాగ్రత్తగా చూసుకొని ఆ ఆడపిల్లని పెళ్లి చేసి పంపించాలనేది గుండెల్లో రైలు పరిగెత్తినట్లు ఉంటుందండి వాళ్ళకి, ఎవరికైనా కానీ. ఇప్పుడు మా ఇంటికి భాగ్యమ్మ వస్తుందండి. ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి నాకు అపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి వస్తుంది. 4 కూతుర్లండి, 3 ఇంజనీర్లు చేసింది, ఒక పాపని లాయర్ని చేసింది, కొడుకుని సెకండ్ పీయూసీ చేస్తున్నాడండి. నిజంగా ఎంత గ్రేట్ అంటే నిజంగా నాకు నేను గర్వపడుతున్నాను. ఆమె 3 కూతుర్లని 4 కూతుర్లు చదివించి మళ్ళీ కొడుకుని చదివిస్తూ ఉంది. మళ్ళీ జమీన్ కూడా కోర్టులో ఉంది. కోర్టు కూడా జమీను ఆమె పరం అయిపోయిందండి. అయినా కూడా నేను ఇచ్చేది ఎంత అండి, 1800. అయినా కూడా నేను చేయనక్క అని ఎప్పుడో కానీ అందరికీ జీతాలు వస్తాయి. 2 ఇండ్లు బాడుగులు వస్తుంది. అయినా నేను చేయనక్క అని 6 రోజు అనలేదు. వద్దులే భాగ్యమ్మ, ఇంకా నేను చేసుకుంటానన్నా కూడా లేదక్క నేను చేసిస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వు దూరం పోతే అది వేరు కథ, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను అది నాకు అంత ప్రేమ నేనంటే ఆమెకి. చూడండి ఎంత నాకు గ్రేట్ అనిపిస్తుంది. ఎంత ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుందండి నిజంగా. ఆమెను చూసి నేను నేర్చుకోవాలా అనిపించేది నాకు నిజంగానే. అందరికీ అంతమందికి ఇన్ఫోసిస్లో ఇద్దరు జాబ్ చేస్తారండి. 20,000 వస్తుంది. ఇంక 2 ఇండ్లు బాడుగులు వస్తుంది. నేను ఇచ్చేది ఏమిటికైతుంది. కానీ బట్టలు నేను లేదక్క నీకు రాదు, నేను ఉతికిస్తాను నీట్గా అంటుంది. ఎంత సంస్కారం కదండి నిజంగానే. ఆమెకి నిజంగా నేను నమస్కారం పెడుతున్నానండి ఆమెకి. ఎంత గ్రేటు, ఎంత సంస్కారము. ఇంకొంచెం మనకి ఏమన్నా కొంచెం డబ్బులు వస్తేనే మనము ఎంత మనిషికి ఎంత పొగురు ఉంటుంది. కానీ ఆమెకి నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. ఆమె మాట వింటేనే నాకు కండులో నీళ్ళు, లేదక్క నేను చేసిస్తాను మీకు అంటుంది. ఆడపిల్లల్ని చదివించిండేది చూడండి, కష్టంపడి చదివించి ఈరోజు ప్రయోజకులను చేసిండేది చూడండి అందరు ఆడపిల్లల్ని. ఎందుకు లాయరు అని అడిగినాను నేను. ఒక ఇంటికి ఒక లాయర్ ఉండాలక్క అనింది. చూడండి ఎంత గ్రేట్ కదా. లాయర్ ఉండాలా, ఆ పిల్లోని కూడా ఏమన్నా మంచిగా చదివేయాలా అనుకుంటున్నాను. ఇంకా ఏమిట్లో చేర్చాలో ఐడియా లేదక్క అనింది. అందరి పిల్లల్ని ఆమె కూడా BA చేసిందండి. ఆమె కూడా BA చేసింది చూడండి. ఆమె కూడా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. గ్రేట్ అండి. నాకు ఆశ్చర్యం అవుతుంది.